దానియేలు యొక్క జీవితంలో దేవుడు చేసిన గాబ్రియేలు ద్వారా దేవుడు చూపించిన ప్రవచనాన్ని గురించి మనం విని ఉన్నాం. 70 వారముల ప్రవచనాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. 70 వారముల యొక్క ప్రవచనాన్ని గురించి గత ఆదివారపు ఆరాధనలో కొన్ని విషయాలు మనం విని ఉన్నాం. ఈ దినం మనం గమనించిన చదవబడిన 24వ వచనంలో ఈ రీతిగా కనిపిస్తుంది. తిరుగుబాటును మాన్పుటకును 1, పాపమును నివారణ చేయుటకును 2, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును 3, యుగాంతము వరకుండనట్టి నీతిని బయలుపరచుటకును 4, దర్శన ప్రవచనము ముద్రించుటకును 5, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును 6, నీ జనమును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములో విధింపబడును. పిల్లరా, ఈ 24వ వచనంలో ప్రాముఖ్యంగా 6 ప్రాముఖ్యమైన విషయాలు అందులో ప్రస్తావించబడినట్లు మనకి దానియేలు గ్రంథములో అతడు చేసిన ఈ ప్రార్థన జరుగుచూ ఉన్నప్పుడు లేఖనాల్లో దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. చివరిలో 24వ వచనం అంటాడు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడును. ప్రియ దేవుని సంగమా, ఆలోచిద్దాం. దానియేలు లేదా డానియేలు అనేటువంటి ఈ ప్రవక్త బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి ఈ ప్రవక్తను గురించి మనం ఆలోచిస్తే ఇతని గూర్చి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. డానియేలు ప్రవక్త బైబిల్ అంతటిలో ఒక అస్థి పంజరం లాంటి వాడు. గమనించిన ఇతని యొక్క ప్రవచనాలు స్కెలిటన్ ప్రొఫెసర్ అంటూ ఉంటారు. అంటే మనకు వెన్నుముక ఎంత ఆధారమో, మానవుని యొక్క స్కెలిటన్ ఏ రీతిగా కనిపిస్తుందో నిలవడానికి దానియేలు అనేటువంటి ఈ భక్తుని గూర్చి లేదా ఈ ప్రవక్తను గూర్చి మనం యోచిస్తే ఇతని ప్రవచనమే బైబిల్ అంతటనే నిలవబెడుతూ ఉంటుంది. దానియేలుకి దేవుడు ఏదైతే ప్రవచనాన్ని చూపించున్నాడో ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఈ ప్రవచనము బైబిల్ అంతటిని నిలవబెడుతూ ఉన్నట్లు అర్థమవుతుంది. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తును గూర్చినటువంటి విషయాలు లేదా క్రీస్తు విరోధుని గూర్చినటువంటి విషయాలు ప్రత్యేకంగా ఎవరు కూడా ప్రవచించలేదు. దానియేలు మాత్రమే ప్రవచించినట్లు దేవుడు యొక్క కృపను దానియేలుకి ప్రసాదించినారు. అలెగ్జాండర్ చక్రవర్తిని గురించి ఎవరు కూడా ప్రవచించలేదు. అలానే మృతుల పునరుత్థానము తర్వాత నీతిమంతుల పునరుత్థానమును అద్భుతమైనటువంటి దాని గురించి కూడా ఇంకే ప్రవక్త కూడా ప్రవచించలేదు. దానియేలుకి మాత్రమే దేవుడి గొప్ప భాగ్యవంతమైనటువంటి స్థితిని మానవులమైన మనము యుగయుగాలుగా ఈ భూమి మీద జీవించిన ఉన్నవారి కొరకు దేవుడు ముందుగా దీన్ని బయలుపరిచినట్లు మనకు అర్థమవుతూ ఉంది. దానియేలు మాత్రమే అద్భుతంగా లేదా ఒక ప్రత్యేకముగా దేవుణ్ణి గూర్చినటువంటి ప్రవచనాలు, దైవ సంబంధమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికతో ముడిపడిన ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఈ ప్రప్రథమైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి విలువైనటువంటిది పరిశుద్ధ గ్రంథములో 70 వారముల ప్రవచన. ఇది బైబిల్ బాగా చదివేవారికి, పరిశుద్ధ గ్రంథాన్ని నిరంతరము పఠిస్తున్న వారికి, దేవుని వాక్యం పట్ల మక్కువ లేదా ఆసక్తి, ఇష్టము కలిగిన వారికి ఈ ప్రవచనము అర్థమవుతుంది. దేవుని వాక్యం పట్ల అయిష్టత, దేవుని మాటల పట్ల అంత ఏకాగ్రత లేని వారికి ఈ ప్రవచనము చెప్పినా పెద్దగా అర్థం కాదు. ప్రియ దేవుని సంగమా, గమనిద్దాం. కొన్ని ప్రశ్నలు మనం ఆలోచిస్తే, మనకు మనం ప్రశ్నించుకుంటే దీని సందేశం అనేది అర్థమవుతుంది. మొదటి ప్రశ్న ఈ దినం మనం గమనించిన ఈ 70 వారముల ప్రవచనము 2వ భాగంలో మనం చూస్తే కొన్ని ప్రశ్నల మీదటి ఉంచాలని ఆశపడుచున్నాను. ఆ ప్రశ్నలు సామాన్యమైనటువంటివి కాదు. మొదటి ప్రశ్న గమనిస్తే, ఎవరిని గూర్చి ఈ 70 వారములో ప్రవచనము చెప్పబడింది? ఎవరిని గూర్చి చెప్పబడింది? లాస్ట్ వీక్ చెప్పాను. ఈ 70 వారముల ప్రవచనం ఎవరిని గూర్చి ప్రత్యేకంగా ప్రవచింపబడింది, చెప్పబడింది? ఎవరు? ఇశ్రాయేల్. గుడ్. ఎవరు? ఇశ్రాయేలును గూర్చి
ఈ ప్రవచనం చెప్పబడింది. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్లు సింపుల్గా చాలా ఈజీగా ఈ యొక్క మొదటి ప్రశ్న అనిపిస్తుంది. అంత కష్టమేమిది కాదు. రెండవది మనం గమనిస్తే వై 70 వీక్స్ అంటే ఎందుకు ఈ 70 వారములు? రెండవ ప్రశ్న, ఎందుకు ఈ 70 వారములు అంటే దీనికి జవాబు చాలా పెద్దది. ఎందుకు ఈ 70 వారంలో ప్రవచనాన్ని దేవుడు బయలుపరిచాడు? 70 వారంలో ప్రవచనము ఎందుకు చెప్పబడింది అంటే, ఎవరి కొరకు ఇది చెప్పబడింది అంటే ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి చెరలో మునుగుతున్నటువంటి బబులోను చెరలో మునుగుతున్నటువంటి యూదుల కొరకని మనందరికీ బాగా అర్థమైంది. 137వ కీర్తన కూడా మనం ఉత్తర ప్రచిత్ర భాగంగా చదువుకున్నాం. బబులోను చెరలో ఉన్నటువంటి వారు అక్కడ అన్యులు ఏంటంటారంటే, మీరు మా కొరకు పాటలు కీర్తనలు పాడండి. అన్యుల దేశంలో మన యొక్క దేవుని గురించి ఎలా మనం గాలాపన చేయగలము, ఎలా మనము కీర్తించగలము, ఎలా ఆయన స్తుతించగలము అనే ఆ సంభాషణలో లేదా ఆ కీర్తనలు చూస్తే, యెరూషలేమా నేను నిన్ను మరచని ఎలా అని అంటూ ఉంటారు. నా కుడి చేయి తన నేర్పు మరచునుగా. కానీ ఈ మాటలు మనకి అర్థమవుతూ ఉన్నాయి పిల్లరా. ఎందుకు ఈ రెండవ ప్రశ్నలో చూస్తే 70 వారములు అని అంటే పిల్లరా, జవాబు చాలా పెద్దది. డానియేలు అనేటువంటి భక్తుడు లేదా ఈ ప్రవక్త ఎలాంటి వాడంటే లెక్క పెట్టుకుంటూ ఉంటాడని లాస్ట్ వీక్ మీకు తెలియజేస్తున్నాను పిల్లరా. లెక్క పెడుతూ ఉండేటువంటి ప్రవక్త ఎలా లెక్క పెట్టుకునేవాడంటే, పరిశుద్ధ లేదా దేవుని యొక్క లేఖనాలను పఠిస్తూ ధ్యానిస్తూ లెక్కిస్తూ ఉన్నటువంటి ఒక ప్రవక్త. డానియేలు అనుకుంటున్నాడు, నేను లేదా మా సమాజమైనటువంటి ఈ యూతులు మేము ఇక్కడికి వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. కనుక ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయడమో ప్రారంభిస్తాను అనుకున్నాడు. 9వ అధ్యాయంలో అదే ఆయన వాగ్దానం చేశాడుగా. ఆయన ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయ మొదలు పెడతా. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. అదేంటంటే, డానియేలు అనే ఈ భక్తుడు, ఈ ప్రవక్త దేవుని యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్న గొప్ప వ్యక్తి. ప్రార్థన చేస్తాని దేవుడు కార్యం చేస్తాడు కదా అని విశ్వసిస్తూ దానియేలు అనుకుంటూ అతడి జీవితంలో పిల్లరా ఆ బబులోను చెరలో ఇర్మియా గ్రంథాన్ని, బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథాన్ని పట్టుకొని పిల్లరా చదువుతున్నాడు. ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు? ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ అతడు ప్రార్థన చేయడము ప్రారంభించాడు. ప్రియా దేవుని సంగమా, నేటి కాలంలో చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, చాలా బాధకరంగా దుఃఖకరంగా ఉంటుంది. ఏంటంటే, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటాం. దేవుని గ్రంథాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళడానికి భయపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది చాలా పిల్లరా బాధాకరమైనటువంటి విషయం గమనించాలి. అందరము ఈ డిజిటల్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయాం. అందరము ఈ ప్రపంచంలో కలిసిపోయాము. ఎందుచేతనంటే అందరికీ మొబైల్స్ ఉన్నాయి, చేతుల్లో ల్యాప్టాప్లు ఉన్నాయి, ట్యాబ్లు ఉన్నాయి. ఇలా రకరకాలుగా మనిషి చేతిలో, తన ఆఫీసులో ఉంటే ఆఫీసులో ఉంటుంది బైబిల్, తను ఉద్యోగం చేస్తున్న స్థలం ముందు ఉంటుంది, తను ఏం చేసినా సరే తన యొక్క బైబిల్ ఉంది. ఎందులో? మొబైల్లో ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ బైబిల్ తీసుకుని వెళ్తున్నారు. ఎలా? న్యాచురల్ బైబిల్ కాదు. బైబిల్ అనేది ఒక హార్ట్ లాంటిది. అది నీ గుండె ఏ రీతిగా నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నరునికి మనిషికి పరిశుద్ధ గ్రంథము అంత ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ మనం ఆలోచించని పిల్లరా, మనం నేటి ప్రపంచంలో ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళడానికి మక్కువ చూపట్లేదు, ఇష్టపడట్లేదు మనం. ఇది
ఇక్కడ దానియేలు ద్వారా మనం తెలుసుకోవలసింది సిగ్గుపడవలసిన విషయం. దానియేలు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. ఏ చెర? బబులోను చెరలో ఉన్నాడు. బబులోను చెరలో ఉంటూ ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ నా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, వాగ్దానము చేసిన దేవుడు కనుక ఆయన వాగ్దానము తప్పక నెరవేరుస్తాడు, ఈ వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థన చేస్తానని డిసైడ్ అయ్యాడు. స్టైల్గా మనం మాత్రం బైబిల్ పట్టుకొని వెళ్ళట్లేదు. గమనించండి, ఎక్కువగా నేటి కాలంలో కొంచెం వయసు గెలిన వారు, యవ్వన బిడ్డలు, మధ్య వయసు గెలిన వారు బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండాలి. చాలామంది ప్రార్థన చేయడానికి అక్కడికి వచ్చేటప్పుడు కూడా, ఈ బోడి దగ్గరికి వచ్చేటప్పుడు నీ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రావాలి. నాకు సమయం చాలదు ఇవన్నీ చెప్తే. నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రావాలి. స్క్రిప్చర్ రీడింగ్ ఇచ్చేటప్పుడు, బైబిల్ పట్టణాన్ని నీకు ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు రావాలి. నేను దేని కొరకు పిలిచిన పరిశుద్ధ గ్రంథం నీ చేత ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ చేతిలో దేవుని ఖడ్గం ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధ గ్రంథం ఉంటే అది నీ బ్రతుకునకు ఆశీర్వాదకరమని పిల్లరా గమనించాలి. బబులోను చెరలో ఉన్న ఇర్మియా ఏం చేస్తున్నాడు? దానియేలు ఏం చేస్తున్నాడు? ఇర్మియా గ్రంథాన్ని చదివి దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకుని లెక్కలెడుతున్నాడు. 70 సంవత్సరాలు పూర్తయిపోయింది ప్రభువా అని. ఒకసారి మనం చూద్దాం 24వ వచనంలో చివరి భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. పిల్లరా, యుగాంతం వరకు కూడినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. బబులోను చెరలో ఏం చదువుతున్నాడనే ఈ వ్యక్తిని గురించి ఆలోచిస్తే ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. దీనికి ఆధారము మనకి 9వ అధ్యాయము 2వ వచనంలో కనిపిస్తుంది. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తనకు ఇర్మియాకు సెలవిచ్చిన తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములో సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తినని. దీనికి ఆధారము 9వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియాలో ఉన్నది ఏం చేస్తున్నాడు? ఇక్కడ చదువుతూ ఉన్నాడు. పిల్లారా, ఎందుకు చదువుతున్నాడు అని అంటే పిల్లారా గమనిస్తే, ఇర్మియా, యెషయా అనే ఈ ఇరువురు ప్రవక్తలు కూడా పిల్లారా, యెషయా మరియు ఇర్మియా అనే ఈ భక్తులు, ఈ ప్రవక్తలు బబులోను చెరనకు వచ్చి ప్రవచించారు. ఏ చెరగొచ్చి? బబులోను చెరగొచ్చి వీరు ప్రవచించారు. ఇది చరిత్రతో ముడిపడినటువంటిది. జాగ్రత్తగా వింటేనే ప్రసంగం ఎక్కుతుంది. ఇదే కీలకం. భవిష్యత్తులో మన జీవితాలకు ఇదే ఆధారం. యెషయా, ఇర్మియా అనే ఈ ప్రవక్తలు మాత్రమే బబులోను చెరనగొచ్చి ప్రవచించారు. 70 సంవత్సరాల తర్వాత వీరు తిరిగి వస్తారని ఇర్మియా చెబుతున్నాడు. అదే చదువుతాడు ఇక్కడ దానియేలు. సందర్భ సహితముగా పిల్లరా ఆ పరిస్థితిని బట్టి దానియేలు చదువుతూ ప్రార్థన ప్రారంభించాడు. ఆ ప్రార్థనే 9వ అధ్యాయము. మరో మాట పిల్లరా గమనించిన, 7 సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు లేదా 7 వారాలకు వారు ఏం చేస్తారు? వారి జీవితంలో ఉండేవని గత వారం మనం తెలుసుకున్నాం. 7 × 7 ఈక్వల్ ఏం చెప్పాం? 49. 7 వారాలు లేదా ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే 49 సంవత్సరాలు విన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, దీన్ని మరో రీతిగా మనం చూడొచ్చు. ఎందుకు ఇశ్రాయేలీయులు లేదా యూదులు అనేవాళ్ళు ఆ బబులోను చెరలో ఉన్నారు? ఎందుచేత దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు? మన అందరి శ్రీకాకుళం అండి. ఎక్కడ పుట్టినప్పటికీ ఏదో పరిస్థితిని బట్టి దేవుడు ఎక్కడో మనల్ని పడేశాడో అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండిపోయాం. ఎందుని బట్టి మనం ఉన్నామో ఏంటి అనేది కూడా మనకి తెలియాలి. అవునా? తెలియాలి. మానవులుగా కొన్ని తప్పిదాలు, కొన్ని పొరపాట్లు, కొన్ని అవిధేయతలు మనం ఏం చేస్తూ ఉంటాం. ఇక్కడ వీరు చేసిన అవిధేయత కూడా మనం చూస్తే బైబిల్లోనే రాయబడింది. పిల్లరా, లేవియాకాండం చూస్తే 25వ అధ్యాయంలో చక్కటి మాటలు కనిపిస్తున్నాయి. 3-4 వచనాలు చదువుకుందాం.
6 సంవత్సరములు విత్తవలను, పండించి పొలములను కూర్చుకొని వచ్చును. 7వ సంవత్సరము విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట ఉండవలను. యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాటలు ఇవి. 25వ అధ్యాయము మనం గమనించిన 3-4 వచనాల్లో 6 సంవత్సరములు ఏం చేయాలంట? చేనులో ఏమి కూడా విత్తకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. పిల్లారా, 6 సంవత్సరం నీ ఫలవృక్షమ తోటలను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7 సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము. 7వ సంవత్సరం ఏంటంట? మహా విశ్రాంతి కాలం అని దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. గమనించాలి పిల్లలు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం ఏం చేయాలి? విశ్రాంతిని ఇవ్వాలి. అక్కడ వారు 7 సంవత్సరాలు పిల్లలు, 7 × 7 ఎన్ని సంవత్సరాలు? 49 ఏండ్లు అనేది మనం లాస్ట్ వీక్ పోయిన వారం మనం విని ఉన్నాం. 7వ దినం ఏం చేయాలంట? విశ్రాంతి భూమికి ఇవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 7వ దినము విశ్రాంతి దినము, అంటే సబ్బాతు దినము. ఒక విధంగా చెప్పుకోవాలంటే శనివారము దేవునికి అది విశ్రాంతి దినము. 7వ సంవత్సరం కూడా పంటకు మహావిశ్రాంతి. ఆ కాలమున పంటను పండించకూడదు, భూమిని సేద్యము చేయకూడదు, పొలములో ఉండకూడదు. ఆ పొలానికి, ఆ పంటకు లేదా చేనుకు, ఆ భూమికి ఏం చేయాలి? విశ్రాంతిని ఇవ్వాలి అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. 8-9 వచనం చూద్దాం. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలమును 49 సంవత్సరములు. ఎన్నయ్యాయి? 49 సంవత్సరాలు. ఎందుకు ఈ చెర వచ్చిందో అర్థమవుతుంది. జాగ్రత్తగా మనం వింటే పిల్లరా, 49 ఇయర్స్, 49 సంవత్సరాలు ఎలా వచ్చాయి? ఆ తర్వాత మనం చదివితే మరోమాడు 7వ నెల 10వ నాడు మీ స్వదేశమందు శృంగానాదము చేయవలను. ప్రాయశ్చిత్త దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను. పిల్లరా, దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. 7 అనేది సునాదాన్ని గుర్చిన విషయాల్లో రాయబడుతూ ఉన్నాయి. 49 ఇయర్స్ పిల్లరా. 50వ సంవత్సరము 50 ఇయర్స్ అనేది సునాదము, జూబ్లీ ఇయర్ పిల్లరా, ఇయర్ ఆఫ్ జూబ్లీ. అది దేవుని యొక్క కార్యం. అంటే నెమ్మది, శాంతి, నిర్భయత్వము, ఆందోళన లేకుండా, కలవరం లేకుండా, నిశ్చింతగా, సంతోషంగా మీరు ఉండడానికి కార్యాలు చేయబడాలంటే ఈ నెమ్మది, శాంతి ఇవేవి మీ జీవితంలో నేను ఇవ్వకముందు మీరు ఫేస్ చేయవలసింది, ఎదుర్కొనవలసింది ఏంటంటే 490 సంవత్సరాలు ఆయన మీకున్న కాలాన్ని తీసుకోబోతున్నాడు. 49 ఇయర్స్ అన్నాను కదా, అదే 490 సంవత్సరాలు. 490 సంవత్సరాలు, 490 ఇయర్స్ మీలో నుండి, మీ యొద్ద నుండి నేను తీసుకుంటున్నాను. ఎందుచేతనంటే ఇక్కడ ఆజ్ఞను మీరు మీరారు, మీరు నాకు అవిధేయులయ్యారు. 6 సంవత్సరాలు పంటలు పండించుకొని తినండి అని చెప్పా, 7వ సంవత్సరం మాత్రం భూమికి విశ్రాంతినివ్వండి, భూమిని సేద్యపరచొద్దని చెప్పా దేవుడు ఖండితంగా తెలియచేసినప్పటికీ వారు ఆజ్ఞను అతిక్రమించారు. మోసే ధర్మశాస్త్రం వేరు, దేవుని యొక్క ధర్మశాస్త్రం వేరు. దేర్ ఆర్ 2 laws పిల్లరా. ఒకటి మనం గమనించిన లా ఆఫ్ మోజెస్, 2 మనం గమనించిన పిల్లరా లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం వేరు, మోసే యొక్క ధర్మశాస్త్రము వేరు. రెండింటికి చాలా తేడా ఉంది.
ఇంకా మనకు అర్థం అవ్వాలంటే యెషయా అంటాడు, నా మార్గం వంటి మార్గంలో మీవి కావు, నా తలంపుల వంటి తలంపులు మీవి కావు. ఆయన వేరు, మనం వేరు. ఆయనకి మనకు పిల్లల మధ్య ఎంతో తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, మనము పాపములో పుడుతున్నాము, పాపములో జీవిస్తున్నాము, పాపముతో అంటుకుని మన బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నాము. అందుకే మీకును నాకును మధ్య అడ్డుగోడలుగా పాపములు ఉన్నాయి. అందుకే రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచేం కాదు, విననేరకు ఉండినట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదని అంటూ ఉంటాడు. పిల్లరా, లేవియా కాండములో దేవుడు భూమిని గూర్చి కూడా అద్భుతంగా వ్రాయించాడు. ఈ లెవిటికస్ అనేటువంటి ఈ బుక్ యొక్క గ్రంథాన్ని మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది. భూమికి వీరు ఏమి ఇవ్వాలి అని అంటే విశ్రాంతిని ఇవ్వాలి. భూమికి విశ్రాంతిని ఇవ్వాలి. కానీ వీరు విశ్రాంతిని ఇవ్వక సాగు చేస్తూ ఉన్నారు, పంటలు పండిస్తూ ఉన్నారు, పొలాన్ని సేద్యపరుస్తూ ఉన్నారు. దేవుడు అంతా లెక్క వేస్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది దశమ భాగాలు ఎవరు వండర్ఫుల్గా ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ సీజన్లో చెప్పుకోవచ్చు ఈ మెసేజ్. చాలామంది దశమ భాగాలు ఎవరు న్యూ టెస్టమెంట్ ప్రబోధ లేదా క్రొత్త నిబంధన యొక్క బోధ ఏంటంటే, క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వండి అని అనలేదు. దశమ భాగం కంటే మిక్కిలి అంటే నీ కలిమి కొలది, నీ సమృద్ధి కొలది దేవునికి నీవు అర్పించాలి, ఇవ్వాలని. గమనించిన ఎలా చాలామంది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. దేవుడు అన్నీ కౌంట్ చేసి ఎలా లాగేసుకోవాలో మన దగ్గర నుండి ఆయనకు బాగా తెలుసు. వీళ్ళ దగ్గర లాగేసుకున్నాడు కదా. దేవునికి ఇవ్వవలసిన మనం ఇవ్వకుండా దాచిపెట్టి పోగేసి దాన్ని నువ్వు ఎంతలా పోగేసుకున్నా ఏదో ఒక రోగం పంపి దేవుడు లాగేస్తాడు. హాస్పిటల్కి మన జీవితంలో పిల్లరా అనేక మంది ఏం చేస్తూ ఉంటామంటే వ్యయపరుస్తూ ఉంటాం. ధనాన్ని లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి చోటు చేసుకుంటుంది. ప్రాణం అంతే ప్రతి మనిషికి ప్రీతిగా, నేను ఇంకా బ్రతకాలని ప్రతి మనుషులు అనుకుంటాడు. అందుకే డాక్టర్ కూడా డబ్బు చాలా ఖర్చు అవుద్దండి, ఎంతైనా పర్వాలేదంట, అప్పు చేసైనా బ్రతికించుకోవాలనుకుంటా. అదే దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు. 103వ కీర్తన బాగా చదవండి. సమాధి పాలవకుండా అని అంటూ ఉంటాడు. ఆ 103వ కీర్తన చాలా అద్భుతంగా దావీదు అంటూ ఉంటాడు. యొక్క ప్రారంభం నుండి చదువుకుంటూ వెళ్తే రోగాలు పడిన పడకుండా దేవుడు ఎలా కాపాడాడు అంటూ ఉంటాడు. దేవుడు ఎలా క్షేమాన్ని ఇస్తున్నాడు అని అంటూ ఉంటాడు. అందుకే పక్షిరాజు యవ్వనము క్రొత్తదగినట్లు మేలుతో నా హృదయాన్ని లేదా నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడని మాట్లాడతాడు. ప్రియా దేవుడి బిళ్ళ, సంకట బారిన పడకుండా తిట్టుకున్నప్పుడు వీధులు ఆడుతూ ఉంటారు ఈ పదాలు స్త్రీలు. అంటే నీకు వ్యాధులు రాకుండా నీ ప్రభు కాపాడగలడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారని ఏం ఆజ్ఞాపించాడు? 6 సంవత్సరాలు పంటలు పండించి తృప్తిగా తినండి, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. వారు మీరారు, ఆజ్ఞను ధిక్కరించారు, అతిక్రమించారు. పిల్లరా, దేవుడు లెక్కంతా తీసుకున్నాడు. పిల్లరా, అందుకే ప్రవచనము అలానే ఉంది. వారు తరువాత వారి జీవితంలో బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను చెరలో వారి జీవితంలో మూలుగుతూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, గమనించిన ఎడల 7 into 7 49 అని చెప్పుకున్నట్లు 490 సంవత్సరాలు పిల్లరా బబులోను యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితంలో తీసుకుంటానని దేవుడు చెప్పి ఉన్నారు. వాళ్ళు బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు ఉండినట్లు కనిపిస్తుంది. పిల్లరా, 3వది గమనించిన 2 ప్రశ్నలు ఇప్పటికయ్యాయి. మొదటిది ఏంటంటే ప్రశ్న, ఈ 70 ప్రవచనాలు ఏదైతే ఉంది 70 వారాల ప్రవచనము ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. ఎందుకు ఈ ప్రవచనం అంటే మనం చెప్పుకున్నాం. 3వది మనం గమనించిన ఎలా 3వ ప్రశ్న, 70 సంవత్సరాలు పూర్తవుతుంది, వెళ్ళిపోతాము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ 3వ ప్రశ్నలో అదనముగా 70 వారములు 70 వీక్స్ మీకు ఇస్తానని దేవుని యొక్క ఉద్దేశాన్ని
గాబ్రియేలు దూత ద్వారా బయలుపరిచాడు. ఇదిగో మేము వెళ్ళిపోతాము, మా 70 years కంప్లీట్ అయిపోయాయి, నీవు చెప్పినటువంటి కాలము పూర్తయిపోయింది, నీ వాగ్దానం అదే ఉంది, ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాటలు అవే, మేము వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాము అనే సమయానికి దేవుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఊహించనిది పిల్లరా దేవుడు దానియేలుకు బయలుపరిచాడని గత వారం చెప్పుకున్నాం. అతను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనకు జవాబు ఇవ్వక దేవుడు ఏమి ఇస్తున్నాడంటే ప్రవచనాన్ని 70 weeks పిల్లరా 70 వారముల ప్రవచనాన్ని బయలుపరిచాడు. 70 సంవత్సరాలు అవుతుంది, చెరకాలము శిక్షాకాలము అయిపోయింది, శిక్షాకాలము ముగించబడింది, మా వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని దానియేలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అలా అనుకుంటూ ఉన్నప్పుడు పిల్లరా అలాంటి సమయంలో అలాంటి సిచ్యువేషన్లో దేవుడు పిల్లరా దానియేలుకు బయలుపరుస్తూ ఉన్నది ఏంటంటే అదనముగా 70 వారములో మీకు ఇస్తున్నానని బయలుపరిచారు. ఇదే లేవియాకాండం మరల వెళ్దాం. 25వ అధ్యాయము ఏదైతే మనం చదువుకున్నామో ఆ 25వ అధ్యాయం యొక్క సారాంశం మనం విందాం. ఈ సారాంశం వింటేనే ఈరోజు ప్రసంగం అయిపోద్ది. ఈ సారాంశంగా అయిపోద్ది, ఇంకా చాలానే ఉంటుంది. ఏంటి 25వ అధ్యాయములో ఉన్నటువంటి సారాంశం అని మనం ఆలోచిస్తే, అంటే దేవుడు ప్రతి చిన్నదాన్ని లెక్కిస్తాడు అని మనకి అర్థం అవడం కొరకు ఈ దినం ఇవి చదవలసి వస్తుంది, చెప్పవలసి వస్తుంది పిల్లరా. ప్రతి సారాంశాన్ని ప్రతిదీ పిల్లలైనా లెక్కిస్తూ ఉంటారు. ఎలాంటిదైనా సరే నీ జీవితంలో, నా జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో, మన క్రైస్తవ జీవితంలో పిల్లరా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటిగా చూస్తే ఈ సారాంశంలో మొదటిగా మనం గమనిస్తే ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేలు భూమిని ఏం చేయాలి? అలా వదిలేయాలి. ప్రతి 7వ సంవత్సరం ఏం చేయాలి? అలా విడిచిపెట్టాలి. అంటే సాగు చేయకూడదు, దున్నకూడదు పిల్లరా, వ్యవసాయం చేయకూడదు. కానీ వాళ్ళు అలా వదలలేదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మీరు 7వ సంవత్సరము పంట పండించకపోయినా దేవుని ఉద్దేశము మీరు 6 సంవత్సరాలు పండించండి, 7th year ఏదైతే ఉందో 7వ సంవత్సరం అలా వదిలేయండి అని అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను. 6 సంవత్సరాలు మనల్ని పండించుకోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే 7వ సంవత్సరం విడిచిపెట్టమన్నాడు. 7వ సంవత్సరం విడిచిపెట్టేయండి అని చెప్పుటలో దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఆంతర్యము చాలా గొప్పది. మనము దేవుని పిల్లలమని గ్రహించాలి పిల్లరా. ఇక్కడ ఇశ్రాయేలుతో యూదులతో దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలు మనం అర్థం చేసుకునే కట్టడ ఆయన యొక్క విధి ఇది. మీరు 7వ సంవత్సరము పంటలు పండింపకపోయినను, మీరు సాగు చేయకపోయినను మీరు దీవింపబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు అని దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు పిల్లరా. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే మొదటిసారి బండతో ఏం చెప్పన్నాడు మోషేకి? ఆయన ఏం చెప్పాడు? కొట్టమన్నాడు లేదా? బండను కొట్టాడు లేదా? కొడితే ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. మరలా బండతో ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే ఏం చేశాడు మోషే? ఎందుకు కొట్టాడు? ఎందుకు మరలా కొట్టాడు? మాట్లాడాలి కదా. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు విసుగొచ్చింది? ప్రజల మీద ఉన్నటువంటి ఆ విసుగుదల, ఆ యొక్క చిరాకు పిల్లరా, వారి మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని బట్టి అతడు దేవునికి అవిధేయత అక్కడ చూపించాడు. కృపగల దేవుడు ఆయనను వారికి వాటర్ సమృద్ధిగా ఇచ్చాడు. అంటే మీకు దృష్టాంతంగా అర్థం అవడానికి ఆ మాట చెప్పాను. దేవుడు ఎలాంటి వాడంటే 7వ సంవత్సరము మీరు పంటలు పండించకపోయినను, సాగు చేయకపోయినను నేను మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తా. చాలామంది మన జీవితంలో వ్యాపారస్తులు ఉంటాము, క్రైస్తవులము, చాలామంది మంచి మంచి ఉద్యోగాలు కలిగిన వాళ్ళు ఉంటాము పిల్లరా. అయినను ఆదివారం వ్యాపారాలు చేస్తాం, ఆదివారాలు షాపులు తీస్తాం. అది ఏ రంగంలో అయినా సరే, ఏ ఉద్యోగంలో మనం ఉన్న ఆదివారం మనకున్న ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు పిల్లరా, రకరకాలుగా కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, సండే కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. సండే ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా కూడా వెళ్ళకుండా ఉండే మనుషులు లేకపోలేదు. వారు ఉన్నతలుగా దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, ప్రయోజకులుగా ఈ లోకంలో తీర్చిదిద్దబడ్డారు పిల్లరా.
25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్న మాట 8వ వచనం చూద్దాం ఒకసారి. విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఏంటంట? 7 సంవత్సరములను లెక్కింపవలను. పిల్లరా, హెచ్చింపబడాలి మనం అని దేవుని యొక్క ఉద్దేశము. అది మహావిశ్రాంతి కాలం, అది విడిచిపెట్టనని అంటున్నాడు ఆయన. ఎందుకంటే నీవు 10 మందిలో, నలుగురిలో, సమాజంలో నువ్వు హెచ్చింపబడాలి. ఎలా? నిన్ను చూస్తున్నవారు, అరే ఈ యూదులు, ఇశ్రాయేలీలు ఈ సంవత్సరం ఏ పంటలు విత్తలేదు, ఏవీ సేద్యపరచలేదు, వారు సాగు చేయడానికి సిద్ధపడలేదు, అసలు ఏ కష్టము చేయలేదు. ఆయన ఎలా వీరు దీవింపబడ్డారు అని ప్రజలు అనుకోవాలి. ఇప్పుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. మోషే తొందరపడ్డాడు, అది మనందరికీ తెలిసింది. పిల్లల, ఈ ప్రజలను చూసి నలుగురు అన్యులు సైతము అనుకోవాలి, నిన్ను చూసి కూడా అనుకోవాలి. సండే అయితే రాడు, సండే అయితే షాప్ తీయరు, ఎలా వీరు ఇలా ఉంటున్నారు, మనం ఏంటి 7 రోజులు కష్టపడుతున్నాం, మనం ఎందుకు ఇలా ఉన్నాం? దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా, వారిని చూసి మాట్లాడుకోవాలి. వీరు సాగు చేయలేదు, భూమి దున్నలేదు, ఏమీ చేయలేదు, కనీసం ఆ మట్టిని, ఆ భూమిని టచ్ చేయలేదు, వీరు ముట్టుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 139వ కీర్తనలో దేవాని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని వివరించదని అనుకుంటున్నా అవి లెక్కకు మిక్కిలి హెచ్చుగా ఉన్నవి. దేవుని కొన్న తలంపులు మన పట్ల చాలా ఉన్నతమైనవని మనం మర్చిపోకూడదు. పిల్లరా, గమనించాలి. మనమేమో ఎలా ఆలోచిస్తామంటే, ఏమనుకోవద్దు, నీచంగా ఆలోచిస్తూ ఉంటాం. మనల గురించి మనమే చీప్గా ఉంటాం. నేను చాలా తక్కువ వాడును, నేను చాలా బలహీనమైన వాడును, బలహీనమైన దానిను, నాకేమీ చేత కాదు, నాకేమీ రాదు, నాకు జ్ఞానం లేదని నీవు అణుచుకుంటూ ఉంటావు. నువ్వు ఆయనపై ఆధారపడితే, ఆయనపై డిపెండ్ అయితే దేవుడు కార్యాలు తప్పగా చేస్తాడు. పిల్లరా, చిన్న వాటిపై మన మనసును పెట్టుకుంటూ లోకాశల్లో పెరుగుతూ ఎదుగుతూ ఉంటున్నాము. ఆయన అంటున్నాడు, నేను పెద్దవానిగా చేస్తాను అంటే నేను తలగా ఉంచుతాను అంటున్నాడు ఆయన. ఎలా? నేను తలగా ఉంచుతాను నిన్ను, నీ కుటుంబాన్ని అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తాం? చిన్న చిన్న వాటిపై మనస్సును నిలుపుకుంటున్నాం. అలాంటి మనసు కలిగి లోకంలో కలిసిపోయి లోకంలో ఎదుగుతూ పిల్లరా పెరుగుతున్న వాళ్ళగా ఉంటున్నాం. దేవుడే కాదు అలా. ఆయన ఎలా అంటున్నాడు? నేను నిన్ను తలగా ఉంచుతా, నేను నిన్ను హెచ్చిస్తా, నేను నిన్ను దీవిస్తా అని ఆయన అంటున్నాడు. నీవు అలా ఉండాలంటే నేను చెప్పేదే నీ వినాలి. నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది నీవు చేయాలి. ఆయన దేవుడు కనుక ఆయన చెప్పిందే మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. మరో విషయము, తొలకర వర్షము, కడవర వర్షం అని మనందరికీ బాగా తెలుసు. ఏమంటాం? తొలకర వాన, కడవర వాన అని అంటాం, అవునా? ఇవి మాటి మాటికి మనకు వచ్చి, ఇప్పుడు రైన్ సీజన్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చాయి వర్షాలు, ఆ ఏరు పొంగడము, ఆగిపోవడము, పొంగడము, ఆగిపోవడం నేను చూస్తూనే ఉంటున్నాను. ధారాళంగా ప్రవహిస్తుంది, అమాంతంగా ఆగిపోతుంది, మరలా వస్తుంది. అంటే ఆగిపోవడం అంటే నీళ్లు తగ్గుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు యొక్క జీవితాలు, వారి బ్రతుకులు అలా ఉండవు. వారి కంట్రీ అలాంటిది కాదు, వారి దేశము అలాంటిది కాదు. దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి ఆ దేశము చాలా ఉన్నతమైనది. చూడడానికి ఎక్కడెవడరా బాగా ఉంటాడు, ఎక్కడెవడరా బ్రతకగలడు, ఎక్కడెవడరా జీవించగలడు అనేటట్లు ఉంటుంది. ఎడారి, రాళ్ళు, రప్పలు, నీళ్లు లేనటువంటి ప్రాంతము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. తొలకర వర్షము, కడవర వర్షం, ఈ 2 పర్యాయాలే ఇశ్రాయేలుకు ఈ వర్షం అనేది వస్తుంది. ఎన్నిసార్లు? ఈ 2 పర్యాయాలే. తొలకర వర్షం వచ్చినప్పుడు వస్తుంది, పలకరించినట్లు. అలానే కడవర వర్షం వచ్చినప్పుడు వారిని పలకరించినట్లు వస్తుంది. ఈ ఇశ్రాయేల్ దేశంలో మనకైతే చాలాసార్లు కురుస్తూనే ఉంటుంది. మనము ధన్యులం, వారు ధన్యులా? మాటి మాటికి వర్షం వస్తుంది మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఈ భూమి ఎలాంటిదంటే ఎడారి. ఎడారి అనే ఈ యొక్క భూమి నుంచి పంటలు పండించే వాళ్ళు
ఆ మట్టిలో నుండే, ఆ రాళ్ళలో నుండే వారు పంటలు పండించేవాళ్ళు. ఆ ఇసుకలో నుంచి పిల్లరా, మనం అంటూ ఉంటాం కదా సామెత, ఇసుకల నుంచి నూనె తీసారా అని అంటాం. ఆ ఎడారిలో ఆ రాళ్ళ మధ్యలో నుండి వారు అద్భుతమైన పంటలు పండించారు. నేటికి కూడా ఇజ్రాయేల్ కంట్రీని గురించి ఆలోచిస్తే వారు అద్భుతమైనటువంటి పంటలు పండిస్తున్నారని బైబిల్లో పిల్లరా వ్రాయబడిన మాటలు వారి జీవితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పరిస్థితిని బట్టి మనం గమనిస్తే పిల్లలు ఆలోచిస్తే, ఎడారిలో నుండి దేవుని యొక్క శక్తిని బట్టి, వారికి ఆయన తోడుగా ఉండి వారిని నడిపించడం బట్టి తోటలుగా పిల్లరా వనములుగా వారు ఆ ఎడారిని మార్చేసుకున్నారు. ఎన్నిసార్లు వర్షం వస్తుంది? తొలకర వర్షము, కడవర వర్షము. మనకలా మాటి మాటికి పిల్లరా పదే వర్షాల వరకు రావు. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ వర్షాలతోనే, ఆ 2 పర్యాయం వచ్చే వర్షముతోనే పిల్లరా ఆ సంవత్సరం అంతా ఇశ్రాయేలులు పోషింపబడేంతగా దేవుడు దీవిస్తాడు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, నెగిబ్ లేదా మిగ్బార్ అనే ఎడారి ఉంది. ఆ ఎడారిలో దావీదు తన మందలు మేపుకుంటూ వెళ్తూ ఉండేవాడు. ఇదివరకు చెప్పని మాట. దావీదు తన మందలు మేపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక గొర్రెకి ఆహారం కావాలంటే, గడ్డి కావాలంటే, తన దగ్గర ఉన్న కాపరు దుడ్డికర అంటాం కదా, ఆ కర్రతో ఆ కరుకు రాన్ని ఇలా కదిపితే ఏమొస్తుంది? గడ్డి కనిపిస్తుంది. అప్పుడే అది పోస్తుంది. ఆ యొక్క మంచుకి, ఆ చిన్నపాటి వర్షపు చల్లులకి అది ఒక గొర్రె నోటికి పట్టేంత ఉంటుంది. ఆ కాపరు చూపించకపోతే ఆ గొర్రెలకు ఆహారమో ఉండదు. దాని ఉద్దేశం ఏంటంటే, కాపరపై డిపెండ్ అవ్వాలి ఆ గొర్రెలు. కాపరు చూపించకపోతే వాటికి ఆహారం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ ప్రాంతాన్ని అంతలా దీవిస్తాను అని వాగ్దానం చేశాడు. 6 సంవత్సరాలు మీరు సాగు చేస్తే చాలు, 7వ సంవత్సరం విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని పోషిస్తా అని అంటున్నాడు ఆయన. నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు ఆయన. నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. ఇది దేవుని ఉద్దేశం. లేవ్యకాండం 26వ అధ్యాయము 33, 35 వచనాలు చూస్తే, 26వ అధ్యాయం 33, 35 వచనాలు, జనములలోనికి మిమ్మను చెదరగొట్టి మీ వెంట కత్తి దూచెదను, మీ దేశము పాడైపోవను, మీ పట్టణంలో పాడుపడును. మీరు మీ శత్రుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములనియు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. ఏ కాలమట? అది తన విశ్రాంతి కాలమును అనుభవించు. ఇవి నెరవేర్పులు. ఇవి దేవుడు ముందుగా చెప్తాడు. ఈ మాటలు ఎలా నెరవేర్చాడో తర్వాత మనకు అర్థమవుతుంది దానియేలు గ్రంథము ద్వారా. పిల్లరా గమనించాలి, వీరు ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం వల్ల, వీరు ఉల్లంఘించారు, అతిక్రమించారు, అవిధేయత చూపించారు కనుక దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, మనకి 26, 33, 35 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 34:12లో, ఇర్మియా గ్రంథం ఏ వచనాలు? 34:12. అలాగే 2వ దినవృత్తాంతములు 36:21 కూడా చూస్తే వారి జీవితంలో దేవుడు చేసినవి కనిపిస్తాయి. వారి స్థితి కనిపిస్తుంది. అంటే దేవుని యొద్ద నుండి మనం ఏదైనా తీసుకుంటే దేవుడు తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. ఆయన ఎలా లాక్కోవాలని బాగా తెలుసు. అందుకే శత్రువులకి, అన్యులకు దేవుడు తన ప్రజలను అప్పగించారు. యెరూషలేము పాడు దెబ్బలుగా మారిపోయింది. పంటలు పండించలేని మనుషులు అయిపోయి ఎవరు లేరు. ఆ విలాప వాక్యంలో ప్రారంభంలో మీరు చూడండి, అయ్యో జనమరితమైన పట్టణం ఇట్లు ఏకాకి దుఃఖాక్రాంతురాలేను, అది విధవరాలు వంటిదాయను. రాజకుమార్తెల్లో పేరొందినటువంటిది, రాణులు అని చెప్పుకుంటున్నటువంటి వారందరికంటే సియోను కుమారి ప్రఖ్యాతి నొందినటువంటిది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? విధవరాలుగా మారిపోయింది, వైధవ్యముతో నింపబడింది. ఎందుకు ఈ గతి? ప్రతి వీధి మొగను రాజకుమారులు పిల్లరా ఏమైపోతున్నారు, ఎలా పాడైపోతున్నారు అనేది విలపిస్తూ రాసినటువంటి ఆ విలాప వాక్యాలు కనిపిస్తుంది. ఒక రాళ్ళ గుట్ట మీద కూర్చొని ఇర్మియా ఏడుస్తూ విలపిస్తూ రాసినటువంటి గ్రంథము. మనం ఎలా ఉంటున్నాం?
ఈ ప్రసంగంలో మనం తెలుసుకోవాల్సింది, చిన్నపాటిది మనం ఆయన యొక్క ఆజ్ఞను మీరిన దేవుడు విడిచిపెట్టడం. వీరు అనుకుంటున్నారు మేము 7 సంవత్సరాల పండించి బాగా తింటాం, బాగానే ఉన్నాం అనుకున్నాడు. ఈ 7 సంవత్సరాలు కూడా ఆయన లాగేసుకున్నాడు. 7 సంవత్సరాలు కూడా శత్రువులకైనా అప్పగించాడు. సారాంశంలో పిల్లరా, 3వది మనం గమనించిన, వాళ్ళు చెప్పింది చేయకుండా దున్నుతూ పంటల వారు చేయడం వల్ల, సాగు చేయడం వల్ల చివరికి వారి బ్రతుకులు పిల్లరా గమనించిన ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండవలసిన మనుష్యుల యొక్క పరిస్థితిలో మారిపోయారు. సో దేవుని దృష్టిలో అది 49 సంవత్సరాలు పిల్లరా మారిపోయింది. ఈ మాటలు మనం గమనించే, చివరికి దేవుడు ఏం చేశాడని ఆలోచిస్తే కొంచెం మనం ముందుకు వెళ్తే బైబిల్లో పరిశుద్ధ గ్రంథం చదివితే 70 సంవత్సరాలుగా దానిని మార్చాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలుగా మార్చాడు. 70 years బబులోను చెరలో వీరు ఉండిపోయారు. 70 సంవత్సరాలు దేవుడు వారిని అక్కడ ఉంచాడు. 2 బలమైన కారణాలే బబులోను చెరలో వారు ఉండడానికి. 2 బలమైన కారణాలు వాళ్ళు బబులోను చెరలో ఉండడానికి. దక్షిణ రాజ్యముగా పిలువబడిన యూదులు, ఏ గోత్రాలు? 2 గోత్రాలు చెప్పగలరు ఎవరైనా? యూదా గోత్రము, ఇంకోటి నేను చాలాసార్లు చెప్పాను, బెంజమిన్ గోత్రము. ఈ 2 గోత్రాలుగా పిలువబడిన వారు ఏమైపోయారట? 70 సంవత్సరాల బబులోను చెరలో ఉన్నారు. ఈ 2 గోత్రాల వారు పిల్లరా యూదా రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా పిలువబడిన వీరు బబులోను చెరలో ఉండడానికి ప్రధానమైన కారణాలు 2. ఒకటి, విశ్రాంతి దినము లేదా సబ్బాతు దినము ఆచరించలేదు, అతిక్రమించారు. మందిరము పిల్లరా ఎక్కడుంది? దేవుని మందిరం ఎక్కడుంది చెప్పాలా? యెరూషలేములో, యూదయ దేశములో యెరూషలేములో మందిరం ఉంది. మందిరానికి వెళ్ళే విషయం కూడా వీరు నెగ్లిజెన్స్ కనిపించారు, వారి జీవితంలో చూపించారు, ప్రదర్శించారు. వారు దేవుని పట్ల జాగరూకులుగా, జాగ్రత్త కలిగిన మనుషులుగా లేరు, అజాగరూకులుగా ఉన్నారు. వీరు జాగరూకులుగా వీరు లేరు, అజాగ్రత్త పరులుగా ఉన్నారు. వీరు అప్రమత్తత లేదు, భయం లేదు, కలవరం లేదు, దేవునితో ఆ సహవాసంలో పెంపొందింపబడిన ఆలోచన లేదు. మందిరం యెరూషలేములో ఉంది, విశ్రాంతి దినమున వెళ్ళాలి, కానీ వెళ్ళడానికి కూడా ఇష్టపడిన మనుషులుగా మారిపోయారు. ఎవరికి వాడే విగ్రహారాధన చేయడమో ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాటి దినంలో అంతే. మొబైల్లో పాస్టర్ గారు ప్రసంగంలో వస్తున్నాయి కదా, వింటాను గారు, టీవీలో వస్తున్నాయి కదా, ఆ అయ్య గారు వింటాం, ఈ అయ్య గారు వింటాను. ఆ అయ్య గారు వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు. చర్చ్ అనేది, మందిరం అనేది నీ కొరకు ఏర్పాటు చేయబడినది. కమ్యూనికేషన్ అనేది ఈ ఆన్లైన్లో ఉంటే అది సరికాదు. నువ్వు రావాలి, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలానికి నీవు రావాలి, నీవు వచ్చి తీరాలి. అది దేవుని విధి, దేవుని యొక్క కట్టడ. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు ఒకసారి చూద్దాం. వచనం 36వ అధ్యాయము 21వ వచనం చూస్తే, 2వ దినవృత్తాంతములు కదా 36వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చదవండి అమ్మా. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. చూడండి ఎంత క్లియర్గా, ఎంత తేటగా దేవుడు చెప్పాడు. తన ప్రవక్తల ద్వారా ప్రతిదీ నెరవేర్చబడుతుంది. యెరూషలేములో, దక్షిణ దేశమైన యూదయలో పిల్లరా ఈ మందిరం ఉంటే శనివారం మాత్రం దేవుని మందిరానికి వెళ్ళేవారు కాదు. ఆ తర్వాత విగ్రహారాధన చేసుకునేవారు. ఈ విగ్రహారాధన రోషం పుట్టించేది దేవునికి, దానికి నచ్చదు. దానివల్ల దేవుని కోపం వచ్చింది. అందుకే పిల్లరా బబులోనికి వారిని దేవుడు పంపించాడు. అదే దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి మాటల్లో మనం చూడవచ్చు. ఆ 9వ అధ్యాయంలో లేఖనాల్లో వ్రాయబడుతున్నాయి. పిల్లరా ఈ విషయాలు మనం మర్చిపోకూడదు.
రెండే బలమైన కారణాలు. అందులో మొదటిది ఏంటి? సబ్బాతు దినం, విశ్రాంతి దినం వారు సరిగా ఆచరించలేదు. రెండవది, మోషే ధర్మశాస్త్రం యొక్క వెలుగులో ఇశ్రాయేలీయులు ఆజ్ఞలు మీరి త్రోవ తప్పిపోయారు. మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ యొక్క వెలుగులో ఇశ్రాయేలు ఆజ్ఞలు మీరారు. అంటే చూడండి, శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు కాలంలో మేము దశమ భాగం తీస్తున్నాం, పరిసయ్యుడి ప్రార్థన ఉంటుంది కదా, ఆ వెలుగులో ఉన్నారు. కానీ ఆంతర్యం మాత్రం దేవునికి ఇంపుగా వారిది లేదు. అంటే మన పెద్దలు సామెత అంటూ ఉంటారు, పైన బడారం లోన లడారం అంటారు. మేడు పండు చూడు మేలుమై ఉండను, పొట్ట వీపు చూడు పురుగులు ఉండనట్లు. పైకి బాగా ఉన్నారు కానీ ఆంతర్యము శుద్ధిగా లేదు. చేరు వచ్చిన మనందరి జీవితంలో కూడా బాహ్యానికంటే నీ ఆంతర్యాన్ని దేవుడు నా ఆంతర్యాన్ని చూస్తాడు. నీ ఆంతర్యము ఎలా ఉంది? నీ బాహ్యానికంటే నీ ఆంతర్యాన్ని కోరేవాడు. యెషయా యొక్క పుత్రులందరినీ సమయాలు చూసి వీడేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు రాజు అనుకుంటూ ఉంటే, మనుష్యులు లక్ష్య పెట్టేవాడు నేను లక్ష్య పెట్టేవాడునో కానంటాడు ఆయన. మీరు బాహ్యాన్ని చూస్తారు, నేను అంతరంగమును చూస్తాను. అదిగా పొట్టివాడు వస్తున్నాడని దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కడసరి వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు బలమైన కారణాలు, త్రోవ తప్పిపోయారు, అవిధేయ చూపించారు, ధర్మశాస్త్రానికి లోబడలేదు. ఎవరు? యూదులు. ఈ రెండే బలమైన కారణం బట్టి దేవుడు వారిని బబులోను చెరకి పంపించాడు. చెరకాలం ఎంత అంటే చెప్పండి, చెరకాలం ఎంత? బబులోను చెరకాలం 70. చెప్పాలా? మీరు చెబితే నేను ముందుకెళ్ళగలను. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఉన్నారు. ఎక్కడ? బబులోను చెరలో దక్షిణ దేశం ఉంది, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు అంటారు, ఇశ్రాయేల్ రాజ్యం అని. అది 10 గోత్రాలతో కూడినటువంటి రాజ్యం. వారికి కూడా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు పిల్లరా. అవి వేరే చెర పిల్లరా, వారు అశూరు చెరకు వెళ్ళారు. పిల్లరా గమనించిన ఇలా 4వ ప్రశ్నలోకి వెళ్తాను. ఇప్పుడు మొదటి 3 ప్రశ్నలు మనం చూసాం, 4వ ప్రశ్నలోకి వెళ్తున్నాను. ఇశ్రాయేలీయులు ఆయన విశ్రాంతిని అతిక్రమించి పాపము చేశారు. అందుని బట్టి దానియేలు అంటున్నాడు ఆ 9వ అధ్యాయంలో, నా పాపమును నా జన్మ పాపమును ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడని ప్రార్థన చేస్తాడు. ఎందుకు నా పాపమును నా పితరుల పాపం నా యొక్క జన్మ పాపను ఒప్పుకుంటున్నాడంటే ఇదే, మా పితరులు ఎలా చేశారయ్యా, వారు విశ్రాంతి దినాలను ఆచరించలేదు, భూమిని సేద్యపరిచారు, దేవాలయానికి వెళ్లకుండా ఉండిపోయారు. ధర్మశాస్త్రపు వెలుగులో మోసే వెలుగును వారు అనుసరించారు కానీ అది అక్షరానుసారంగా పాటించారు కానీ ఆత్మీయంగా వారు దాన్ని అనుసరించలేదు అని పిల్లరా దానియేలు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఆ 4వ ప్రశ్నలో ఆన్సర్ ఏమి లేదు. దానియేలు యొక్క ప్రార్థన సారాంశము, నా పాపమును నా జన్మ పాపను ఒప్పుకుంటున్నా. నా పితరుల పాపాన్ని ఒప్పుకోవడం అంటే వారు చేసిన అతిక్రమంలోకి వచ్చి ముందుగా మనం చెప్పుకున్నట్టు లేవే కణంలో రాయబడిన వాటిని ఒప్పుకున్నాడు. 5వది మనం చూస్తే ఈయన ప్రార్థనకు జవాబు తీసుకుని ఎవరు వచ్చారు చెప్పాలా? ఎవరు? గబ్రియేలు. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చాలించక మునుపు లాస్ట్ వీక్ మనం విన్నాం, గబ్రియేలు దూత పిల్లరా ప్రధాన దూత వచ్చున్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడో, ఏ ప్రవచనాన్ని గురించి మాట్లాడాడో మనకు కనిపిస్తుంది. ప్రధాన దూతలు ఎంతమంది? అందరూ సండే స్కూల్ పిల్లలు చెప్తారు బాగా. ప్రధాన దూతలు ఎంతమంది? 3. ఎంతమంది? 3. ప్రధానుడు ఎవరు? 3 ప్రధానులే. అందులో లూసిఫర్ అనే వ్యక్తి ఏమైపోయాడు? కిందకి త్రోసివేయబడ్డారు. ఇంక ఎందరు ఉన్నారు? 20 ఉన్నారు. 20లో ఒకరు మిఖాయేలు, మరొకరు గబ్రియేలు. పిల్లరా మనం గమనించాలి, మిఖాయేలు గురించి లూసిఫర్ కూర్చిన విషయాలు మనకు బైబిల్లో ప్రస్తావించబడతాయి. వారి 20 మధ్య మోషే దేహాన్ని కూర్చున్నటువంటి విషయాలు పోరాటము కూడా వ్రాయబడుతూ ఉంటుంది. పిల్లరా ఈయన ప్రార్థనకు జవాబు గబ్రియేలుతో తీసుకుని వచ్చాడు. ఇక్కడ మనం గమనించాలి ప్రియ దేవుని సంగమ, గబ్రియేలు దూత ఏమంటున్నాడో, ఏం చెబుతున్నాడో బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ బాగా మనం చదవాలి. ఆ ప్రార్థనలో గబ్రియేలు దూత ఏం చెప్తున్నాడు అంటే, దెర్ ఈజ్ అనదర్
పీరియడ్ సిమిలర్ ఇన్ ద లెంగ్త్ అని అంటాడు. అంటే ఆ 70 వారాలు ఏదైతే ఉందో, 70 వారముల ప్రవచనం ఏదైతే ఉందో పిల్లరా, ఆ 70 వారముల ప్రవచనానికి వచ్చి అదనముగా నేను మీకు ఇంకా 70 వారాల ప్రవచనానికి వచ్చి చెబుతున్నాను. మీ ప్రార్థన వినబడింది, దానియేలు నీవు బహు ప్రియుడువు అని అంటూ 70 వారముల ప్రవచనానికి వచ్చి తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ బాగా మనం పఠించాలి, అర్థమవుతుంది. లేదంటే చాలా మన జీవితంలో అర్థం కాని విధంగా ఉంటుంది. ఎందుచేతనంటే చాలామందికి నేటి కాలంలో ఎలా ఉంటాయని బైబిల్ రాయబడింది. ఏంటనంటే కామెడీ ప్రసంగాలు, అంటే నవ్వించి కవ్వించే ప్రసంగాలు, పెట్ట కథలతో ముడిపడిన ప్రసంగాలు, ఇలాంటివి మనుష్యులకు పిల్లరా. అంటే ఎక్కువగా మనం ఆలోచిస్తే జోక్స్ చేస్తారు కదా, మాటి మాటికి ప్రసంగాలు, జోకులు, మరి రిపీటెడ్గా 2 మాటలు చెప్తే హల్లెలూయా అని అనడం, మరో 2 మాటలు అంటే దేవుని స్తోత్రం అనడం, ఇలా మనుష్యులకు ఎక్కువైపోయింది. నువ్వు నిద్రపోతే హల్లెలూయా అని చెప్పడం, నిన్ను అప్రమత్తత చేయడం. ఇది కాదు, నువ్వెందుకు వచ్చావో నీకు తెలుసు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసు, నువ్వు దేని యందు దృష్టి ఉంచాలో నీకు బాగా తెలుసు. అందుకే పిల్లరా, సిరంపూర్ యూనివర్సిటీలో దానికి అనుసంధానంగా చేయబడిన ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇవి పాటించరు. వారు ఏదైతే తీసుకున్నారో దాన్నే ప్రబోధిస్తారు. ఓకే, బ్యాప్టిస్టు, మెథడిస్టు, సిఎస్ఐ, లూథరన్ పాస్టర్స్ అందరూ అలానే ఉంటారు. అందులో కొంతమంది పిల్లరా, ఎవరు మనం తీర్పు తీర్చేవాళ్ళం కాదు, విమర్శించేవాళ్ళం కాదు, లౌక్యంగా లోకానుసారంగా అనుసరించే వాళ్ళు కూడా లేకపోలేదు. నిన్న ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారు, సూట్ ఇస్తే సూటి మాట, బూట్ ఇస్తే బూటి మాట అన్నారు ఒక ఆయన ఎవరో. అలా కాదు పిల్లరా, మనుషుల యొక్క జీవితాల విశ్వాసాలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. నిన్ను పొగిడే మాటలు కాదు, నిన్ను ఎత్తే మాటలు కాదు, వాక్యాన్ని మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. వాక్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కానీ నేటి కాలంలో ఫన్, ఎంటర్టైన్మెంట్లో ఉంది దేవాలయాలంటే, చర్చ్ అంటే, ఆరాధన స్థలాలంటే. వాస్తవానికి మీకు ఒక విషయం తెలుసా, అపవిత్రమైన స్థలాల్లో యేసు ప్రభుని ఆరాధించకూడదు అని బైబిల్ చెప్తుంది. యెహోవాను అపవిత్రమైన స్థలాల్లో ఆరాధించకూడదు. చాలామందికి ఇది ఇబ్బందికరంగా అనిపించవచ్చేమో. ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఈరోజు యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించావు, అదే స్థలంలో రేపొద్దున వేరే అన్యదేవుడిని ఆరాధిస్తారు. అవి దేవుడు స్వీకరించడం. ఆయనకుంటూ ఆరాధన ఒక స్థలం ఉంది, అది ప్రత్యేకంగా ఉండాలి. అదే పరిశుద్ధ స్థలము, అదే అతి పరిశుద్ధ స్థలము పిల్లరా. అదే ఆయన ఏర్పాటు చేసుకునే దేవాలయం. పెళ్ళిళ్ళి పిల్లల వివాహాలని, పరిశుద్ధ వివాహము, హోలీ మ్యారేజ్ అని ఎందుకంటారు? వివాహం అనేది దేవాలయంలో జరగాలి, నీ ఇంటి దగ్గర లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్లో కాదు. దేవుడు లక్ష్య పెట్టాలి. సందర్భం వచ్చింది, ఇప్పుడే చెప్పేస్తా. సంఘ కాపురి యొక్క నామధేయము, పేరు లేకుండా అందులో ఉంటే నీ ఇంటికి, నీ చర్చికి, నీ కుటుంబానికి నువ్వు వాల్యూ ఇవ్వనట్లు. ఇవి ఎథిక్స్, ఇవి విలువలు మనకు తెలియాలి. నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతానంటే నువ్వు చర్చికి ఎందుకు రావడం? నీ కాపరి ఎవరో నీకు తెలీదా? ఇవి మనలో ఉండాలి, ఇవి మనకు తెలియాలి. ఎక్కడ కూడా మనం ఆలోచిస్తే అర్థం చేసుకోవాలి పిల్లరా. నేటి కాలంలో మనుషులు అలా ఉంటారని బైబిల్లో రాయబడింది. బైబిలే బోధిస్తుంది, లోక మాటలు కాదు. నేను చెప్తున్నది ఏది కూడా బైబిల్లో ఉన్నాయి. నా కుమారుడా తిమోతి, జనులు హితబోధన సహింపక దురద చెవులను గలవారై మృగుచూపు కాలం వస్తుంది, అందుకే వాక్యమును ప్రకటింపమని అన్నాడు. ఏంటది? వాక్యమును ప్రకటింపమంటే దానికి ఏది యాడ్ చేయకూడదు. మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నాడు, ఈ స్టోరీలు కాదు. వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని ప్రబోధించు, హెచ్చరించు, ఖండించు, బుద్ధి చెప్పు. ప్రియా దైవజనమ, 70 years పిల్లరా పూర్తి అవ్వడానికి వచ్చి దానియేలు ఎక్స్పెక్ట్ చేసి అయిపోయింది కదని ప్రార్థన చేస్తూ ఉంటున్న సమయంలో వాస్తవమే 70 సంవత్సరాలు అయిపోవడం వాస్తవమే. కానీ ఇంకా 70 వారముల ప్రవచనము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇదిగో దానియేలని
గాబ్రియేలు దూత, ప్రధాన దూత పిల్లరా బయలుపరచారు. ఇది రెండవ ప్రశ్నకు ఎంతవరకు జవాబు మనం చెప్పుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే అసలు ఇది అంతా బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎందుకు చెప్పాడు? ఇందులో మనం ఏమైనా ఉన్నామా? ఇది ఏమైనా మనకు వర్తిస్తుందా? ఎంతవరకు మనం ఉండగలము? ఎప్పుడో అబ్రహాము కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మనుషుని అతను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి అబ్రాముగా గందరగోళంగా ఉన్న అతని పరిస్థితిని దేవుడు పిలిచి అబ్రహాముగా జనములకు తండ్రిగా దీవించిన అతన్ని పిలిచిన దేవుడు మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన నాయకుడిగా వాడుకున్న మోసే తప్పిదం చేసే వదలని దేవుడు పిల్లరా మనల్ని విడిచిపెడతాడా? యూదులను వదిలేస్తాడా? యాకోబు సంతతిని, ఇశ్రాయేలు సంతానాన్ని విడిచిపెడతాడా? పనిష్మెంట్కి పనిష్మెంట్ పిల్లరా అని ఇస్తూనే ఉన్నాడు. అందుకే వారే మనకు గొప్ప ఎగ్జాంపుల్, వారే మనకి అన్ని విషయంలో మాదిరిగా చూడాలి. వారిని బట్టి మన జీవితాలు సవరించుకోవాలి. పిల్లరా, ఎప్పుడు 70 వారాల ప్రవచనము ప్రారంభమవుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఎప్పుడు ఈ 70 వారాల ప్రవచనము ప్రారంభమవుతుంది. యెరూషలేము పట్టణం నాశనం అయిపోతుంది, దేవాలయం నాశనం అయిపోతుంది, రోడ్లు, గోడలు, గుమ్మాలు అన్నీ శత్రువుని నేలమట్టం చేస్తారు. ఇప్పుడు గోడలన్నీ శిథిలమైపోయి అదే 9వ అధ్యాయంలో చదువుకున్నాం. అన్నీ మీరు కట్టుకుంటారు, అన్నీ మీరు తిరిగి కట్టాలి. 70 వారములో ప్రవచనము ప్రారంభమవుతుంది. అప్పుడే అదే కోరేస్ లేదా సైరస్ అనేటువంటి రాజును గురించి మాదీయ పార్శిక రాజ్యము ఏలుబడి చేస్తున్న దినముల్లో అతను ఆజ్ఞ జారీ చేస్తారని గత వారం మనం చెప్పుకొని 70 వారాల ప్రవచనం ప్రారంభమవుతుందంటే యూదులు తిరిగి వెళ్ళి యెరూషలేములో గుమ్మములు, గోడలు, కందకాలు, రోడ్లు, యెరూషలేము నగరాన్ని, మందిరాన్ని తిరిగి కట్టాలి. ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అంటే రాప్చర్ వరకు, రాకడ వరకు వెళ్తుంది. ఇది ఈ 70 వారాల ప్రవచనం ప్రారంభమై ముగింపు ఉంటుంది. దాని ముగింపు తర్వాత ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మనం అనుభవిస్తున్న 2000 సంవత్సరాలు. లాస్ట్ వీక్ చెప్పి నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను పిల్లారా. ఒకసారి మార్కు సువార్త చూద్దాం, ముగించేస్తున్నాను. మార్కు సువార్త చూద్దాం పిల్లారా, 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచున్నవే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండదని పడద్రోయబడనని అతనితో చెప్పాను. పిల్లరా గమనించాలి, 13వ వచనం కూడా అంతము వరకు సహించేవాడే రక్షణ పొందను. ఆజ్ఞ ఎప్పుడైతే కోరేసి బయలుదేరిందో ఆ రోజే 70 వారముల ప్రవచనము ప్రారంభమైంది. దానికి ఆధారం నెహెమ్యా మొదటి 2 అధ్యాయాలు. నెహెమ్యా మొదటి 2 అధ్యాయాలు చదివితేనే అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథంలో ఉన్న మొదటి 2 అధ్యాయాలు చదివితే కోరేసు యొక్క ఆజ్ఞ కనిపిస్తుంటుంది పిల్లరా. అలాగే లేవ్యకాండం 25వ అధ్యాయానికి లింక్ ఏంటంటే ఇర్మియా గ్రంథము. ఏ గ్రంథము? లేవ్యకాండం మనం 25వ అధ్యాయం చదివించాం కదా, దానికి లింకు అనుసంధానము చేయబడింది ఏంటంటే ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెర్మియా. ఇర్మియా గ్రంథము పిల్లరా, ఇర్మియా గ్రంథమునికి లింక్ ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథానికి పిల్లరా అది అర్థం అవ్వాలంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం చదవాలి. దానియేలు గ్రంథమునకు లింకు అది చదవాలంటే, అర్థం అవ్వాలంటే నెహెమ్యా మొదటి 2 అధ్యాయాలు చదవాలి. ఇవన్నీ చదివితేనే 70 వారముల ప్రవచనము అర్థమవుతుంది. ఏది కూడా ఇందులో నుంచి తీసివేసినా, ఏది మనం ఏ చాప్టర్ చదవకపోయినా, ఏ అధ్యాయాన్ని విడిచిపెట్టినా వాక్యము అర్థం కాదు. కోరేస్ లేదా సైరస్ అనేటువంటి ఆజ్ఞ జారీ చేసినప్పుడు 70 వారముల ప్రవచనము ప్రారంభమైంది. 3 ప్రశ్నలు మనం వినియాము ప్రియా దేవుని బిడ్డలారా. ఇందులో ప్రాముఖ్యంగా ఈ దినం మనం నేర్చుకుంది ఏంటంటే 6 సంవత్సరాలు నీ పంటలు నీవు పండించుకో. 7వ సంవత్సరం మహావిశ్రాంతి కాలము. భూమిని నీవు సేద్యపరచుకో, దున్నకూడదు, అది విడిచిపెట్టాలి. ఎందుకనంటే నేను నిన్ను పోషిస్తా, నేను నిన్ను హెచ్చిస్తా, నేను నిన్ను తలగా ఉంచుతా, నేను నిన్ను దీవిస్తా
అని దేవుడే అంటున్నాడు. ఆయనపై ఆధారపడాలి. 7వ దినము విశ్రాంతి దినము, అది నువ్వు ఆయనకి ఇవ్వవలసిన దినము. దేవాలయానికి వస్తున్నావా లేదా, ఆయన సమయాన్ని ఇస్తున్నావా లేదా, ఆయన సమయాన్ని దొంగిలించిన, ఆయనకి ఇవ్వవలసిన కానుకలు దొంగిలించిన, ఆయన ఎలా రాబట్టుకోవాలో ఎలా తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే భయము కలిగి భక్తి కలిగి జడుస్తూ వణుకుతూ దేవుని ఎడల భయభక్తులు మనం అనుసరిస్తూ ఈ లోకంలో ఉన్నప్పుడే మనల్ని మనం చెక్ చేసుకుంటూ పరిశీలించుకుంటూ ఇశ్రాయేలును మనం కంపేర్ చేసుకుంటూ ఒక్కసారి మనము దేవుని పరిశుద్ధాత్మను ఆయన ద్వారా వేడుకుంటే తప్పకుండా దేవుడు వారి ద్వారా మనం నేర్చుకున్న పాఠము ద్వారా దేవుడు అద్భుతంగా మన జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యాలు చేయగలడు. అందుకే విశ్రాంతి దినం అంటే ప్రభు దినానికి మనము ప్రాధాన్యతనిద్దాం, కాలాన్ని వినియోగించుకుందాం, దేవుడు అడుగుజాల మనం అనుసరిద్దాం. ఉన్న ప్రశ్నలు ప్రభు చిత్తమైతే తదుపరి మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడదాం. దేవుడి మాటలు దీవించాలని ఆశీర్వదించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, 70 వారముల ప్రవచనములో ద్వితీయ భాగము 2వ భాగాన్ని మేము వినియున్నాము. అందులో లేవియ కాండంలో మాతో మాట్లాడి ఉన్నారు. అది మహావిశ్రాంతి కాలము 7వ సంవత్సరములో నువ్వు దానికి విశ్రాంతినివ్వాలి. విశ్రాంతి దినమును సబ్బాతు దినము నువ్వు ఆచరించాలి. ఇశ్రాయేలు ఆచరించలేదు, యూదులు ఆచరించలేక విగ్రహారాధన చేశారు. ప్రభు మేము అలా ఉన్నామేమో, లోకంలో కలిసిపోతున్నామేమో, లోకంలో ఉంటున్నామేమో, లోక పోకడను అనుసరిస్తున్నామేమో, మాకు నచ్చినట్టు మేము వెళ్తున్నామేమో. అలా కాక ప్రభా, నీ ఆజ్ఞను మీరకుండా, నీకు అవిధేయులు కాకుండా విధేయులుగా నీ అడుగు జాడలో అనుసరించుటకు నీ సహాయతను మగ చేకూర్చిన ప్రభా ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవుని స్తోత్రాలు. మా ఎదుట విత్తబడిన వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు. వాక్యానుసారమైన జీవితాలు బ్రతుకులు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి మీరు కలుగు చేయాలి. అపవిత్రమైన స్థలాలు మేము ఆరాధించేవారుగా కాక పరిశుద్ధ స్థలములో నిన్ను ఘనపరుస్తూ పరిశుద్ధమైన నిన్ను మహింపరచడానికి కావలసిన ధన్యతను మా ఎల్లరికి చేకూర్చి మీరు మాత్రం మహింపొందుతూ ఈ లోకముల దేవా మమ్మను దేవా హెచ్చిస్తానన్నావు, తలగా ఉంచుతానన్నావు దేవా. అలా తలగా హెచ్చించబడినట్టు దేవా నీకు విధేయతగా ఇదిగో తండ్రి ఒబీడియన్స్ కలిగేదేవా నీ అడుగు జడలు అనుసరించే ధన్యతను వినయ మనస్సును దేవా మా అందరికీ కలుగు చేయమని యేసు నామములో ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.